మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. గత కొంతకాలంగా బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకయ్య నాయుడు ఆకస్మికంగా ఢిల్లీకి రావడం, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ ఆయన వరుసగా సమావేశమవడంపై అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడిగా వెంకయ్యకు ఆర్ఎస్ఎస్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఎక్కువగా తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే గడుపుతున్నారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలకు వెళుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం ఆకస్మికంగా ఢిల్లీ వచ్చిన వెంకయ్య నాయుడు క్షణం కూడా తీరిక లేకుండా వరుసగా రాజకీయ సమావేశాలు నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పూర్తయి చాలా కాలమైంది. ఆయన స్థానంలో సరైన నాయకుణ్ణి ఎంపిక చేయాలని భావించిన కమలం పార్టీ పెద్దలు కొన్ని నెలలుగా నడ్డా పదవీకాలం పొడిగిస్తూ వస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాష్ట్ర శాఖలకు అధ్యక్షుల నియామకం పూర్తవడంతో ఈ నెల 15 నాటికి కొత్త అధ్యక్షులు నియమించాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే సమయంలో వచ్చే నెలలో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే సమయంలో ప్రధాని మోడీతో ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతరం వచ్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేత వెంకయ్య నాయుడు హస్తిన రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2 రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన వెంకయ్య నాయుడు తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిశారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియామకంపై వెంకయ్య నాయుడు సలహాలు, సూచనలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాలు గడిపిన వెంకయ్య నాయుడు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారని జాతీయ మీడియా వెల్లడించింది. అయితే వీరి భేటీలో రాజకీయ అంశాలతో పాటు ప్రస్తుతం అమెరికాతో నెలకొన్న టారిఫ్ వారుపైన చర్చ జరిగినట్టు చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండాలని వెంకయ్య నాయుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో త్వరలో బీజేపీ అధ్యక్షుడిని నియమిస్తామని వెంకయ్య నాయుడుతో ప్రధాని చెప్పినట్టు సమాచారం. పలువురి పేర్లను సూచిస్తూ ఎవరైతే బాగుంటుందన్న విషయంపై కూడా వెంకయ్య నాయుడు సలహా తీసుకున్నారని అంటున్నారు. ఇక ప్రధానితో సమావేశం తర్వాత దేశబంధు గుప్తా రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లిన వెంకయ్య నాయుడు అక్కడ సంఘ్ పెద్దలతో కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ కూడా దాదాపు గంటకు పైగా జరగడంతో ఏం చర్చించారన్న విషయమై ఉత్కంఠ రేగుతోంది. ఇటీవల బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కొన్ని విషయాలపై మాటల సంవాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రధానితో వెంకయ్య నాయుడు భేటీ కావడం, ఆ తర్వాత ఆయన సంఘ్ కార్యాలయానికి రావడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి వెంకయ్య నాయుడు వెనుదిరిగిన తర్వాత బీజేపీ జాతీయ సంయుక్త కార్యదర్శి, ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే శివప్రకాష్ వెంకయ్య నాయుడితో సుదీర్ఘ చర్చలు జరపడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వరుస సమావేశాలు దేశ రాజకీయ పరిణామాలపై ఆసక్తిని పెంచేస్తున్నాయని అంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత వెంకయ్య నాయుడు ఢిల్లీకి రావడం, అందులోనూ పూర్తిగా బీజేపీ వ్యవహారాలపై ఆయన ఫోకస్ చేయడంతో హస్తిన రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి అనూహ్యంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు తెరపైకొచ్చింది. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక తర్వాతే బీజేపీ అధ్యక్షుడిని నియమించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ 2 పదవుల్లో ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో మోడీ, ఆర్ఎస్ఎస్ తో పలు కీలక ప్రతిపాదనల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఏకంగా ఓ ఆర్ఎస్ఎస్ ప్రచారకును తీసుకురాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఢిల్లీ సర్కిల్స్ లో. ఇంతకీ ఉపరాష్ట్రపతి పోస్టుకు హఠాత్తుగా వినిపిస్తున్న ఆయన ఎవరు అంటే శేషాద్రి రామానుజాచారి. తంజావూరు బ్రాహ్మణ మూలాలు, పుట్టింది ముంబైలో. 4 ఏళ్ల వయసు నుంచే సంఘ్ శాఖకు వెళ్లడం అలవాటున్న ఆయన ఎమర్జెన్సీ బాధితుడు, జైలు పాలయ్యారు కూడా. బీకాం, ఎల్ఎల్బి, ఎంఏ, పిహెచ్డి, చాన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ కు ఎడిటర్ గా ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు. గతంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విదేశీ వ్యవహారాల సెల్ అధిపతి. ఇక ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపిలో పాలనా సలహాదారుగా కూడా ఉన్నారు. దక్షిణ సూడాన్లోని జూబాలో పనిచేస్తున్నారు. ఆయన ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ INSS డైరెక్టర్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఫోరం ఫర్ స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ FSSS డైరెక్టర్,
ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ FINS సెక్రటరీ జనరల్, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం పరిశోధన సమాచార వ్యవస్థల నాన్ అఫీషియో సభ్యుడు, క్రానికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకడమిక్ రీసెర్చ్ CSIEAR డైరెక్టర్, వినియోగదారులు పెట్టుబడిదారుల రక్షణ సొసైటీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి ప్రధాని మోడీ RSS సూచించే ఈ పేరుకు ఆమోదముద్ర వేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎంపీల సంఖ్యాబలం రీత్యా బీజేపీకి NDA పక్షాల అభిప్రాయం, సమ్మతి కూడా అవసరమవుతుంది. బహుశా ఈ విషయంలోనే పలు పార్టీలతో సత్సంబంధాలున్న వెంకయ్య నాయుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.